ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ భాగం 51. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. ఒక వారం రోజుల పాటు ఎవ్వరిని ఆశ్రమానికి రావద్దని శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామి వారు కఠోర సాధనలో పూర్తిగా లీనమైపోయారు. ప్రధాన గదిలో నేలమాలిగలోనే తపస్సు కొనసాగించారు. 1976 మే నెల 6వ తేదీ నాటి ఉదయం 9 గంటల వేళ గొర్రెలు కాచుకునే ఎరుకలయ్య అనే మొగలిచర్ల గ్రామానికి చెందిన వ్యక్తి కుతూహలం కొద్దీ ప్రహరీ గోడ మీదుగా ఆశ్రమంలోకి తొంగి చూశాడు. ఆశ్రమ వరండా ముందు ఉన్న పందిరి కింద శ్రీ స్వామివారు పద్మాసనం వేసుకుని నిటారుగా కూర్చొని ధ్యానములో ఉన్నారు. అలా ధ్యాన ముద్రలో బయట శ్రీ స్వామివారు ఎప్పుడూ కూర్చోలేదు. ఈ ఎరుకలయ్య కొద్దిసేపు అక్కడే తచ్చాడి మళ్ళీ చూశాడు. శ్రీ స్వామివారు అదే స్థితిలో అలానే కూర్చొని ఉన్నారు. అతను అనుకున్నాడు, ఈరోజు స్వామివారు బయట తపస్సు చేసుకుంటూ ఉన్నారేమో అనుకుని ఎరుకలయ్య తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. కానీ మధ్యాహ్నం 1 గంట అయ్యేటప్పటికీ ఎరుకలయ్య మళ్ళీ చూశాడు. ఈసారి శ్రీ స్వామివారి దేహం పక్కకు ఒరిగి ఉంది. ఒక పక్కకు ఒరిగి ఉంది, ఒక ప్రక్కకి. ఎరుకలయ్యకు ఎందుకో అనుమానం వచ్చింది. ఒక్క నిమిషంలోనే అతని మనసు కీడు శంకించింది. వెంటనే ఆలస్యం చేయకుండా పరుగున మొగలిచర్ల చేరి శ్రీధర్రావు గారి ఇంటికి వెళ్ళి శ్రీధర్రావు గారితో తాను చూసిన విషయం మొత్తం చెప్పేశాడు ఎరుకలయ్య. శ్రీధర్రావు గారు, ప్రభావతి గారులకు ఒక్కసారిగా అనిపించింది శ్రీ స్వామివారు తాను అనుకున్న విధంగానే ప్రాణత్యాగం చేశారేమో అని. వెంటనే బండి సిద్ధం చేయమని చెప్పారు. ఈ లోపల శ్రీధర్రావు గారి కుమారుడు ప్రసాదు, మరికొంతమంది గ్రామస్తులు, సుమారు ఒక 30 మంది వరకు గబగబా ఆశ్రమానికి వారు నడిచి వెళ్ళారు. వీరు వెళ్ళేటప్పటికీ ఆశ్రమం పైన ఇలా ఉంది దృశ్యం. ఆశ్రమం పైన నిండుగా వీరు ఈ 30 మంది వెళ్ళేటప్పటికీ అక్కడ దృశ్యం ఇలా ఉందన్నమాట. ఆశ్రమం పైన నిండుగా రామచిలుకలన్నీ వాలి ఉన్నాయి. ప్రధాన ద్వారం తీసుకొని వాళ్ళు లోపలికి వెళ్ళి చూసేసరికి శ్రీ స్వామివారు పద్మాసనములోనే ఉన్నారు. కానీ దేహం ఎడమ ప్రక్కకు ఒరిగి ఉంది, శ్వాస లేదు. శ్రీ స్వామివారి శరీరం ప్రక్కనే కమండలం నీటితో నిండి ఉంది. కమండలం ప్రక్కనే ఒక చిన్న రాయి కింద ఒక చీటీ పెట్టి ఉంది. అందులో ఇలా ఉందన్నమాట. ఆ చీటీలో ఇలా ఉంది, నేను శ్రీ దత్తాత్రేయ స్వామి అవతారముగా మారిపోయాను. ఇక నుంచి నన్ను అందరూ దత్తాత్రేయ స్వామి అని వ్యవహరించండి. శనివారాల్లో తప్ప మిగిలిన అన్ని రోజుల్లో నా మందిర ద్వారాలు తెరిచి ఉంచండి అని వ్రాసి ఉంది ఆ చీటీలో. ప్రసాద్తో సహా చూసిన వారందరూ శ్రీ స్వామివారు మరణించారని భావించారు. శ్రీ స్వామివారి దేహాన్ని ముట్టుకోవడానికి అందరూ జంకారు. శ్రీధర్రావు గారి ఇంటి ప్రక్కనే కాపురం ఉండే గోపిశెట్టి బలరామయ్య అనే వ్యక్తి మాత్రం స్వామివారి శరీరాన్ని మనం సరిగ్గా ఉంచాలి కదా అనుకుంటూ తన 2 చేతులతో శ్రీ స్వామివారి దేహాన్ని ఎత్తుకుని వరండాలో గోడకు ఆనించి శ్రీ స్వామివారిని కూర్చున్న పద్మాసనం స్థితిలోనే గోడకు ఆంచి కూర్చోబెట్టారు. అప్పటికి కూడా శ్రీ స్వామివారి శరీరం బిగుసుకుపోలేదు, అది మామూలుగానే ఉంది. మరి కొద్దిసేపటికి శ్రీధర్రావు, ప్రభావతి గారు కూడా వచ్చారు. శ్రీ స్వామివారిని చూసి వారికి దుఃఖం ఆగలేదు. శ్రీధర్రావు గారు త్వరగా తేరుకొని ఒక మనిషిని పిలిచి శ్రీ స్వామివారి సోదరులకు కబురు అందించి వారిని వెంటబెట్టుకొని రమ్మని చెప్పి పంపారు. ఈ లోపల మొగలిచర్ల గ్రామస్తులందరూ అక్కడ గుమికూడారు. అప్పటికి సమయం మధ్యాహ్నం 4 గంటలు కావస్తుంది. ఆ రోజు ఉదయం తిథి వైశాఖ శుద్ధ సప్తమి. శ్రీ స్వామివారు చెప్పిన వారం రోజుల గడువు ఆ రోజుతో ముగిసింది. శ్రీ స్వామివారు తన్ను సజీవ సమాధి చెయ్యమని పదే చెప్పిన మాటల్లో అంతరార్థం అప్పటికి ఆ దంపతులకు అర్థమైంది. క్రమంగా సాయంత్రం కావస్తుంది, చీకట్లు వ్యాపిస్తున్నాయి. శ్రీధర్రావు గారు ఇక చెయ్యవలసిన ఏర్పాట్ల గురించి ఆలోచించసాగారు. 2-3 పెద్ద పెట్రోమాక్స్ లైట్లు
పెట్రోమాక్స్ లైట్లను తీసుకొచ్చి తెప్పించారు. శ్రీ స్వామివారి కుటుంబ సభ్యుల రాక కోసం వారందరూ అక్కడ ఎదురు చూస్తున్నారు. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో శ్రీ స్వామివారి సోదరులు, తల్లి వచ్చారు. వారి సోదరుడు పద్మయ్య నాయుడు తనకు శ్రీ స్వామివారు తనతో చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని శ్రీధర్రావు గారితో ఆ మాటల సారాంశమంతా వివరించి చెప్పారనమాట. శ్రీ స్వామి ఇతను పద్మయ్య నాయుడు గారు వారి ఆఖరి సోదరుడు కదా, వారికి శ్రీ స్వామివారు ప్రాణత్యాగం చేసిన తర్వాత ఏమి చేయాలో ముందే వివరించి చెప్పారు పద్మయ్య నాయుడు గారికి. అదే సారాంశం శ్రీధర్రావు గారితో చెప్పారు అతను. రాత్రి 11 గంటల సమయం అవుతుంది. అప్పుడు ఎవరు ఊహించిన సంఘటన ఒకటి జరిగింది. ఏంటంటే శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి శరీరం నుంచి ఒక పెద్ద శబ్దం వినబడసాగింది. అది దూరం నుంచి ఎలా ఉందంటే, ఆ శబ్దం ఎలా ఉందంటే వీరి శరీరంలోంచి ఒక పెద్ద శబ్దం వినబడసాగింది. కానీ ఆ శబ్దం ఎలా ఉందంటే దూరం నుంచి ఒక మోటార్ సైకిల్ వస్తున్న శబ్దాన్ని పోలి ఉంది. ముందు ఎవరో ఆ శబ్దాన్ని శ్రీ స్వామివారి శరీరం నుంచి వస్తున్న సంగతి పసిగట్టలేదు. ఎవరో మోటార్ సైకిల్ మీద ఆ టైంలో వస్తున్నారేమో, ఆ రాత్రి 11 గంటల టైంలో వస్తున్నారేమో అనేవారు భ్రమలో ఉన్నారు. కానీ 2 నిమిషాలు గడిచేటప్పటికీ ఆ శబ్దం ఉధృతంగా మారింది. అప్పటికి అందరూ తేరుకొని అది ఆ శ్రీ స్వామివారి దేహం వైపే చూశారు. అప్పుడు శ్రీ స్వామివారి దేహం నుంచి నాభి ప్రాంతం నుంచి మొదలైన ఆ శబ్దం క్రమంగా ఊర్ధ్వంగా శిరస్సు పైభాగానికి ప్రాకిపోయింది. ఇలా దాదాపు 5 నిమిషాల పాటు ఆ శబ్దం అంటే నాభి నుంచి ఊర్ధ్వం శిరస్సు సహస్రానికి చేరిందనమాట. అందరూ ఆశ్చర్యంగా అలా స్థానువుల్లా నిలబడిపోయారు. ఆ శబ్దం వస్తూ ఉన్నప్పుడు 5 నిమిషాలు అలా జరిగింది. ఎంత ఉధృతంగా ఆ శబ్దం వచ్చిందో, ఒక్కసారిగా ఆ శబ్దము ఎంత ఉధృతంగా వచ్చిందో ఆ శబ్దం అలాగే ఆగిపోయింది అనమాట. మరు నిమిషంలోనే శ్రీ స్వామివారి శిరస్సు పైన మధ్య భాగం నుంచి రక్తం ధారగా కారసాగింది. అదే సమయానికి ఆశ్రమం బయట ఉన్న వ్యక్తులకు ఒక దృశ్యం గోచరించింది. ఆశ్రమం పైభాగం నుంచి ఒక నీలిరంగు జ్యోతి పైకి ఎగసి ఆకాశంలో కలిసిపోవడం పైనున్న వ్యక్తులకి స్పష్టంగా కనిపించింది. ఆ నీలిరంగు జ్యోతి మొగలిచెర్ల గ్రామంలో ఉన్న వ్యక్తులందరూ చూడగలిగారు. ఈ ఆశ్రమం లోపల ఉన్న శ్రీధర్రావు దంపతులకు శ్రీ స్వామివారు కపాల మోక్షం పొందారు అని అర్థమైంది. అప్పటిదాకా శ్రీ స్వామివారు తమ శరీరంలో ప్రాణాన్ని నిలిపి ఉంచారని వాళ్ళకి అర్థమైంది. శ్రీధర్రావు ప్రభావతి గారు అందరితో చర్చించి శ్రీ స్వామివారి పార్థివ దేహాన్ని శ్రీ స్వామివారి కోరుకున్న విధంగానే వారు ముందుగానే నిర్మించుకొని తపస్సు ఆచరిస్తున్న నేలమాలిగలోనే ఉంచి సమాధి చెయ్యడానికి నిర్ణయం తీసుకున్నారు. శ్రీ పద్మయ్య నాయుడుతో శ్రీ స్వామివారి ముందుగానే ఈ విధి విధానాలన్నీ తెలియజేసి ఉన్నారు కనుక ఎవ్వరికీ ఆ విషయంలో ఎటువంటి సందేహం కలగలేదు. తెల్లవారిన వరకు వేచి చూసి సమాధి చేద్దామని వారందరూ నిర్ణయం చేసుకున్నారు. ఉదయానికి శ్రీ స్వామివారి దేహాన్ని ఆ నేలమాలిగలోనే ఉత్తరాభిముఖంగా పద్మాసనం వేసుకున్న స్థితిలోనే ఉంచి పై భాగాన్ని సిమెంట్తో మూసివేశారు. అతి చిన్న వయసులోనే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకొని కఠోర సాధన చేసి అవధూత అంటే ఇలా ఉండాలి, ఇలా ఆచరించాలి అని మార్గదర్శనం చేసి కేవలం 32 సంవత్సరముల ప్రాయంలోనే ప్రాణత్యాగం చేసిన మహనీయుడు శ్రీ స్వామివారు. ఈ శ్రీ దత్తాత్రేయుడిని ఆరాధించి తనను కూడా దత్తాత్రేయుడిగానే పిలవమని ఆదేశించి దత్తతత్వానికి ఒక సంపూర్ణత తీసుకొచ్చారు స్వామివారు. మాలకొండ పుణ్యక్షేత్రంలో తపస్సు ఆచరించినందువలన ఆ లక్ష్మీ నరసింహుడి మీద ఉన్న అపార భక్తి ప్రపత్తుల కారణంగాను ఒక్క శనివారం నాడు మాత్రం తమ సమాధి దర్శనం వద్దని మిగిలిన రోజుల్లో తనను దర్శించవచ్చని తెలియజేశారు. ఈనాటికి ఆ నియమం పాటించబడుతుంది. తమకు శ్రీ స్వామివారి పరిచయం అయిన నాటి నుంచి తమ జీవితాలను ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లించి తమకు అపారమైన జ్ఞానబోధ చేసిన ఆ మహనీయుడిని దగ్గరుండి సమాధి చేయడం శ్రీధర్రావు ప్రభావతి గారి దంపతుల జీవితంలో మరచిపోలేని ఒక ముఖ్య ఘట్టం. ఇలా చెయ్యవలసి వస్తుందని ఆ దంపతులు ఊహించని పరిణామం. ఓం నారాయణ. ఆది నారాయణ.